నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పిల్లలు. వెరీ గుడ్. చెప్పారా? ఓకే, సరే. ఈ రోజున మనము ముందుగా మనకు బతుకమ్మ పండుగ సంబరాలు జరుగుతూ ఉన్నాయి కదా, అవునా? రోజు మీరు మీ ఊర్లో మీ ఇంట్లో చాలామంది కూడా బతుకమ్మలను పేరుస్తూ ఉన్నారు. సరే, దానికి సంబంధించిన ఒక పాట విందాం. మరి ఇది అంగన్వాడీ టీచర్స్ పాడడం జరిగింది, విందాం. ఏమేమి పువ్వప్పులే గౌరమ్మ ఏమేమి కాయప్పులే గౌరమ్మ తంగేడు పువ్వప్పులే గౌరమ్మ తంగేడు కాయప్పులే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట సిలికాలాల పాట సిలికాలాల కైకి సిలికాలాల కందుమ్మ గుడ్డలు తీరుద్ద రక్షలు తారు గొరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పులే గౌరమ్మ ఏమేమి కాయప్పులే గౌరమ్మ గుమ్మాడి పువ్వప్పులే గౌరమ్మ గుమ్మాడి కాయప్పులే గౌరమ్మ గుమ్మాడి చెట్టు కింద ఆట సిలికాలాల పాట సిలికాలాల కైకి సిలికాలాల కందుమ్మ గుడ్డలు తీరుద్ద రక్షలు తారు గోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ చామంతి పువ్వప్పునే గౌరమ్మ చామంతి కాయప్పునే గౌరమ్మ చామంతి చెట్టు కింద ఆట సిలికాలాల పాట సిలికాలాల కలికి సిలికాలాల కందుమ్మ గుడ్డలు తీరుద్ద రక్షలు తారు గొరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజల వడ్డానమే గౌరమ్మ ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ కాకర పువ్వప్పునే గౌరమ్మ కాకర కాయప్పునే గౌరమ్మ కాకర పువ్వప్పునే గౌరమ్మ కాకర కాయప్పునే గౌరమ్మ కాకర చెట్టు కింద ఆట సిలికాలాల పాట సిలికాలాల కలికి సిలికాలాల కందుమ్మ గుడ్డలు తీరుద్ద రక్షలు తారు గోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే బీరాయి పువ్వప్పునే గౌరమ్మ బీరాయి కాయప్పునే గౌరమ్మ బీరాయి చెట్టు కింద ఆట సిలికాలాల పాట సిలికాలాల కలికి సిలికాలాల కందుమ్మ గుడ్డలు తీరుద్ద రక్షలు తారు గోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ మరొక పాట విందాము, బతుకమ్మ పాట. ఇది కూడా అంగన్వాడీ టీచర్స్ పాడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు
బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి ఉండ్రు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవంతుడు ఉయ్యాలో నూరు నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గాంచె ఉయ్యాలో 100 నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గాంచ ఉయ్యాలో వారు సూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో వారు సూరులై ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు సో ఇది బతుకమ్మ పండుగ పాటలు. మనము నెక్స్ట్ తెలుగు వర్క్ బుక్లో ఒక పేజీ చూద్దాము. కా అక్షరానికి సంబంధించిన 3వ పేజీ చూద్దాం. దీపికలో ఇప్పుడు కా అక్షరానికి సంబంధించిన 3వ పేజీ చూద్దాము. 4వ అభ్యసన కింది చిత్రాలను గుర్తింపచేసి అక్షర ఆకారాన్ని గుర్తింపచేయండి. ఇచ్చిన పదాలలో కా అక్షరాన్ని గుర్తించి కింద గీత గీయించండి. పిల్లలు చూద్దామా? ఈ చిత్రాలన్నీ చూడాలి మీరు. ఏమిటి చిత్రం? కమలం కదా. అలాగే ఇక్కడేం చిత్రం ఉంది? అక్షరం కనిపిస్తుంది, కా అక్షరం. కా అక్షరం. మరి కమలం దేంతో మొదలవుతుంది? కా శబ్దంతో మొదలైంది కదా. ఇక్కడ కా కూడా కనిపిస్తుంది. గీత గీద్దాం, దీన్ని జతపరుద్దాం. మరి ఇదేంటి పిల్లలు? కలం. కలం కాతో మొదలవుతుంది కదా. మరి దీన్ని జతపరుద్దాము. అలాగే ఇక్కడ చూడండి, కలం. ఇక్కడ కా కనిపిస్తుందా? గీత గీద్దాం. అలాగే ఇదేంటి పిల్లలు? కంజీరా కదా. కంజీరా. మరి ఏ శబ్దంతో మొదలైంది పిల్లలు? కంజీరా కా. మరి జతపరుద్దామా? అక్షరంతో జతపరుద్దాం. మరి ఇక్కడ కంజీరాలో కా కనిపిస్తుందా? గీత గీద్దాం. ఇదేంటి పిల్లలు? కన్ను. కన్ను ఏ శబ్దంతో మొదలైంది? కా శబ్దంతో. మరి జతపరుద్దామా? జతపరుద్దాము. ఇక్కడ కన్ను. కన్నులో కా కనిపిస్తుందా? గీత గీద్దాం. మరి ఇదేంటి పిల్లలు? ఆకు. ఆకు కాతో మొదలవ్వలేదు కదా, జతపరచొద్దు. ఇదేంటి? ఈక. ఈక. ఈకలో మనకు ఈ శబ్దంతో మొదలవుతుంది కదా, కాబట్టి జతపరచాము. ఇదేంటి? తోక. తోక ఏ శబ్దంతో మొదలైంది పిల్లలు? కాతో మొదలవ్వలేదు కదా, జతపరచాము. మరి ఇదేంటి? కడవ. కడవ ఏ శబ్దంతో మొదలైంది? కా. జతపరుద్దామా? ఇక్కడ కడవలో కా కనిపిస్తుంది కదా, గీత గీద్దాం. ఇది ఇల్లు. ఇల్లు కాతో మొదలవ్వలేదు, జతపరచకూడదు. కింద మరొక అభ్యసన ఇచ్చారు, చూద్దాము. ఇచ్చిన పదాలలో కా అక్షరాన్ని గుర్తించి దాని చుట్టూ గుండ్రం గీయించండి. పిల్లలు నేను చదువుతాను, కా గుర్తించండి, నేను గుండ్రం గీస్తాను. మీరే గుండ్రం గీయాలి మీకు పుస్తకాలు ఇచ్చినప్పుడు. కలప. కలప కా ఉందా? గుండ్రం గీద్దాం. పలక. పలక కా ఉందా? గుండ్రం గీద్దాం. కడవ. కడవ కా ఉందా? గుండ్రం గీద్దాం. ఉడుత. ఉడుత కా ఉందా? లేదు. కన్ను. కన్ను కా ఉందా? గుండ్రం గీద్దాం. గిలక. గిలక కా ఉందా? గుండ్రం. ఈక.
ఈక గుండ్రం గీద్దాం. అరక అరక కా ఉందా గుండ్రం. కమలం కమలం కా కనిపిస్తుందా గుండ్రం గీద్దాం. ఈక ఈక కా ఉంది కదా గుండ్రం. కప్ప కప్ప కా ఉందా గుండ్రం గీద్దాం. కవ్వం కవ్వం కా ఉందా గుండ్రం. అటక అటక కా ఉందా గుండ్రం. ఇసుక 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 కా ఉందా గుండ్రం. కలం కలం కా ఉందా గుండ్రం. కింద మరొక అభ్యసన ఇచ్చారు, చూద్దాము. కా కా జత చేయించండి. కా అక్షరాన్ని కా అక్షరంతో జత చేయించాలి. పిల్లలు ఇక్కడ చిత్రం ఇచ్చారు, చూసారా? ఈ చిత్రంలో కొన్ని అక్షరాలు ఉన్నాయి. మరి కా అక్షరాలు గుర్తుపెట్టండి. గుర్తుపెట్టి కాకు కాకు జతపరచాలి. కా అక్షరానికి జతపరచాలి. ఇలా చూద్దామా? కా ఇక్కడ కా ఉంది, జతపరుద్దామా? ఇక్కడ కా ఉంది, ఇక్కడ కా ఉంది, జతపరుద్దామా? ఇంకా ఇక్కడ కా ఉంది, ఇక్కడ ఒక కా ఉంది, జతపరుద్దామా? ఇక్కడ కా జతపరుద్దామా? ఇక్కడ కా కా జతపరుద్దాం. ఇక్కడ కూడా కాళ్ళు ఉన్నాయి, జతపరుద్దాం. ఇక్కడ కా కనిపిస్తుంది, జతపరుద్దామా? ఇక్కడ ఒక కా ఉంది, ఇంకా కాళ్ళు లేవు కదా, ఈ కాకు జతపరుద్దాం. ఈ విధంగా ఈ అభ్యసన పత్రం చేయించాలి. సో తెలుగు అభ్యసన దీపికలో ఈ మనకి కా అక్షరానికి సంబంధించిన 3వ పేజీ ఇది. 4వ పేజీ మళ్ళీ చూద్దాము రేపు. సరే, నెక్స్ట్ మనము పూర్వగణితంలోకి వెళ్దాము. పూర్వగణితంలో మనము నిన్న మొన్న ఏం అంశం మాట్లాడుకున్నాము? ఏం మాట్లాడుకున్నాం పిల్లలు, చెప్తున్నారా? సరే, మనము మాట్లాడుకున్న విషయాలు పూర్వగణితానికి సంబంధించినవి అవి. అయితే ఈ రోజున కొత్త విషయం మాట్లాడుకుందాం, కొత్త అంశం మాట్లాడుకుందాం. ఏమిటది? పైన కింద. సో పైన కింద అనే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ఈ రోజున మనం మాట్లాడుకుందాము. అయితే దానికి కాను మనకి పుస్తకంలో కొన్ని విధానాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా విధానాలు ఇచ్చారు. పైనకు సంబంధించిన అంశము మనం చెప్పాలి అని అంటే 2 విధానాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ 2 విధానాలని మనం ఇప్పుడు వీడియో రూపంలో చూద్దాము. వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. పుస్తకం ఇదేంటి? పువ్వు. ఇది ఆకు. ఇదేంటి? పూస. స్మైలీ. స్పూన్స్. ఇదేంటి? కుర్చీ. శాన్వి, నువ్వు బుక్ తీసుకో, కుర్చీ పైన పెట్టు. బుక్ ఎక్కడ పెట్టావు? కుర్చీ పైన. పైన. ఎక్కడుంది బుక్ ఇప్పుడు? కుర్చీ పైన. పైన. నువ్వెక్కడ పెట్టావు? కుర్చీ పైన. 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 పువ్వును కుర్చీ పైన పెట్టు. గ్రేస్, పువ్వు ఎక్కడుంది ఇప్పుడు? కుర్చీ పైన. నువ్వెక్కడ పెట్టావు? పైన. కుర్చీ పైన పెట్టావా పువ్వు? వెరీ గుడ్. జగదీష్, రా ఇక్కడ. జగదీష్, ఆకును ఎక్కడ పెట్టావు? కుర్చీ పైన. ఆకు ఎక్కడుంది? కుర్చీ పైన. ఆకు ఎక్కడుంది? కుర్చీ పైన. నువ్వెక్కడ పెట్టావు? కుర్చీ పైన. వెరీ గుడ్ జగదీష్. శాన్వి, స్పూన్ తీసుకో. స్పూన్ను కుర్చీ పైన పెట్టు. చెప్పు యోగిత, స్పూన్ ఎక్కడుంది? కుర్చీ పైన. నువ్వెక్కడ పెట్టావు? కుర్చీ పైన. వెరీ గుడ్. ఇప్పుడు పూస తీసుకో, కుర్చీ పైన పెట్టు. పూస ఎక్కడుంది? ఎక్కడుంది పిల్లలు పూస? కుర్చీ పైన. కుర్చీ పైన.
కుర్చీ పైన ఏముంది? పూస. ఇప్పుడు స్మైలీ బొమ్మ తీసుకో, కుర్చీ పైన పెట్టు. స్మైలీ ఎక్కడుంది ఇప్పుడు? పైన ఉందా? పెట్టు. ఎక్కడుంది పిల్లలు? కుర్చీ పైన ఏముంది? ఏముంది కుర్చీ పైన? స్మైలీ బొమ్మ. వెరీ గుడ్ పిల్లలు, మీరు పైన బాగా గుర్తించారు. సో ముందుగా ఏం చేశారు? కొన్ని వస్తువులు సమకూర్చుకున్నారు. టీచర్ ఏం చేశారు? కొన్ని వస్తువులు, పుస్తకము, పువ్వు, స్పూను, ఇట్లాంటి వస్తువులన్నీ సమకూర్చుకొని పిల్లలను చుట్టూ కూర్చోబెట్టుకొని ఒక్కొక్క బిడ్డ చేత దానిపైన పెట్టు అని చెప్పడం జరిగింది. టీచర్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది? కుర్చీ పైన పెట్టు అని అన్నారు. అన్నప్పుడు బిడ్డ ఆ వస్తువుని దానిపైన పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి బిడ్డ చేత ఆ వస్తువు ఎక్కడ ఉంది అని అడిగారు. పిల్లవాడిని అడిగారు. అడిగినప్పుడు బిడ్డ చెప్పాడు. ఏమని? కుర్చీ పైన ఉంది అన్నది బిడ్డ చెప్పగలగాలి. అంటే ఆ వస్తువు దేనిపైన ఉన్నది అనేది చెప్పగలగాలి. సో పైన పైన అనే దాన్ని పదే పదే పలికించాల్సి ఉంటుంది. దేనిపైన ఆ వస్తువు ఉన్నది అనేది గుర్తించాల్సి ఉంటుంది. సో ఇది మనకి విధానం 2. విధానం 1 కూడా ఉంది. 1 కూడా చూద్దాము. ఇప్పుడు టేబుల్ కదా, ఇప్పుడు మనకు ఒక కొత్త ఫ్రెండ్ వస్తుంది. నేను కొత్త ఫ్రెండ్ తీసుకొస్తున్నా మీ దగ్గరికి. ఇప్పుడు మరి ఆ ఫ్రెండ్ ఎక్కడ కూర్చోడు? టేబుల్ పైన కూర్చోబెడదామా? పిల్లలు కళ్ళు మూసుకోండి. నేను ఇప్పుడు కొత్త ఫ్రెండ్ తీసుకొస్తున్నాను. నేను కళ్ళు తెరవమన్నప్పుడే తెరవాలి, సరేనా? వస్తున్నాడు ఫ్రెండ్, వస్తున్నాడు. కళ్ళు తెరవద్దు. వస్తున్నాడు మన ఫ్రెండ్, వచ్చేస్తున్నాడు. తెరవద్దు, కళ్ళు తెరవద్దు. ఇప్పుడు కళ్ళు తెరవండి పిల్లలు. ఎవరు? చింటూ. చింటూ ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు పిల్లలు? టేబుల్ పైన కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? గ్రేస్. చింటూ టేబుల్ పైన. యోగిత ఎక్కడ కూర్చున్నాడు? జగదీష్. చింటూ ఎక్కడ కూర్చున్నాడు? టేబుల్ పైన. శామ్మి ఎక్కడ కూర్చున్నాడు? చింటూ టేబుల్ పైన కూర్చున్నాడు. బాల్. బంతి ఎక్కడ ఉంది? బంతి టేబుల్ పైన. టేబుల్ పైన అనండి అందరు ఒకసారి. టేబుల్ పైన ఏముంది? బంతి ఎక్కడుంది? టేబుల్ పైన ఉంది. పైన ఉంది కదా. ఏంటి యోగిత? బల్ల. ఇప్పుడు ఈసారి చింటూని ఓకే, ఇది మనకి విధానం 1. ఈ విధానం 1లో ఏం చేసింది టీచరు? ఒక బల్ల ఏర్పాటు చేసుకుంది, లేదా చిన్న స్టూల్ అయినా ఏర్పాటు చేసుకోవాలి. కోతిబావ మనకు చింటూ ఉన్నాడు కదా, చింటూ అంటారు. కోతిబావని చింటూ అంటారు. సో ఆ కోతిబావని వెనకాల దాచిపెట్టుకొని పిల్లల్ని కళ్ళు మూసుకోమని చెప్పి వాళ్ళకి ఒక ఉత్సాహం కలిగించే విధంగా మాట్లాడుతూ, ఆసక్తి కలిగించే విధంగా మాట్లాడుతూ ప్రజెంట్ చేసింది. బల్లపైన పెట్టింది. పెట్టిన తర్వాత అడిగింది ఏమని? ఎక్కడుంది ఆ చింటూ ఎక్కడున్నాడు, లేదా కోతిబావ ఎక్కడున్నాడు అనేది అడిగిండ్రు. సో ఆ విధంగా పిల్లల చేత సమాధానం రాబట్టిన తర్వాత బల్లపైన అనేది పిల్లలు చెప్పగలగాలి. టేబుల్ పైన లేదా స్టూల్ పైన ఏదైనా సరే మీరు ఒక పెట్టుకొని దానిపైన పెట్టి పిల్లవాడిని పైన అనే పదాన్ని మనము లేదా ఆ అంశాన్ని మనము లేదా ఆ భావనని కలిగించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా సంఖ్యాభావనకి సంబంధించిన అంశాలే.
సంఖ్యాభావాన్ని కలిగించడానికి మనం ఇవన్నీ ఎక్కువ తక్కువ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనము నేర్పిస్తూ ఉంటాం. నెక్స్ట్ మనము వర్క్ బుక్లో కూడా ఒక షీట్ ఉంది, ఎల్కేజీ వర్క్ బుక్లో ఆ షీట్ కూడా చూద్దాం. ఇప్పుడు స్థానం అనే అంశంలో పైన అనే భావన గురించి ఇచ్చిన అభ్యసన పత్రం చూద్దాం. కింద గమనిక ఇవ్వడం జరిగింది, గమనికను చూద్దాం. ముందుగా టీచర్ ప్రతి బొమ్మను బిడ్డకు చూపించి మాట్లాడించాలి. బొమ్మలను గుర్తింపచేయాలి. బొమ్మలను ఒక్కొక్కటిగా వేలు పెట్టి ఈ విధంగా గుర్తింపచేయాలి. ఉదాహరణకి బల్లపై ఉన్న పిల్లిని చూపించు. ఆ తర్వాత పైన స్థానంలో ఉన్న వస్తువులను ఒక్కొక్కటిగా చూపిస్తూ ఈ విధంగా అడుగుతూ పైన పదాన్ని బిడ్డ సమాధానం చెప్పేందుకు ప్రోత్సహించాలి. పిల్లి ఎక్కడ ఉన్నది? పిల్లి బల్లపై ఉన్నది అని పూర్తిగా చెప్పేందుకు ప్రోత్సహించాలి. పైన చిత్రాలు ఉన్నాయి, చూద్దామా? పిల్లలు ఇక్కడ కొన్ని చిత్రాలు ఇచ్చారు కదా, చూద్దామా ఏమేమి ఇచ్చారు? ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి చెప్పండి? ఏమేమి కనిపిస్తున్నాయి చెప్పాలి. చెప్పారా? ఏం కనిపిస్తుంది? ఒక బల్ల కనిపిస్తుంది. బల్ల పైన ఏముంది? బల్ల పైన పిల్లి కనిపిస్తుంది కదా, పిల్లి. ఇక్కడేం కనిపిస్తుంది? బల్ల కనిపిస్తుంది. కింద ఒక పిల్లి కూడా కనిపిస్తుంది. పిల్లి ఏం చేస్తుంది? బంతితో ఆడుతుంది కదా, బాల్తో ఆడుతుంది. మరి పిల్లలు ఇక్కడ 2 చిత్రాలు ఉన్నాయి కదా, మరి ఈ చిత్రాలలో బల్ల పైన ఉన్న పిల్లి ఎక్కడుందో చూపించాలి నాకు. బల్ల పైన ఉన్న పిల్లి చూపిస్తే నేను దానికి టిక్ పెడతాను. సరేనా? చూపించండి మరి. ఇక్కడ ఉంది కదా, మరి టిక్ పెడదాం. అలాగే కింద కొన్ని చిత్రాలు ఇచ్చారు పిల్లలు, మరి కొన్ని చిత్రాలు ఉన్నాయి, మీరు చూసి నాకు చెప్తా ఉండాలి. ఏం కనిపిస్తుంది పిల్లలు? చెట్టు కనిపిస్తుంది కదా. ఇక్కడేం కనిపిస్తుంది? యాపిల్. చెట్టు కింద యాపిల్ ఉంది. ఇక్కడేం కనిపిస్తుంది? చెట్టు. ఇక్కడ పక్షి. అవునా? మరి చెట్టు పైన పక్షి కనిపిస్తుంది కదా. ఇప్పుడు చెప్పండి, పక్షి ఎక్కడుంది పిల్లలు? చెట్టు పైన ఉన్నది కదా. పక్షి ఎక్కడుంది? పిట్ట ఎక్కడుంది? చెట్టు పైన ఉంది. మరి 2 చిత్రాలలో చెట్టు పైన ఏమున్నది? పక్షి ఉంది కదా, మరి దానికి మనం పైన ఉంది కదా, దానికి టిక్ పెడతాం. ఇక్కడ కూడా కొన్ని చిత్రాలు ఇచ్చారు, చూద్దాము. ఇక్కడేముంది? చెట్టు ఉంది. చెట్టు కింద ఒక గూడు కనిపిస్తుంది కదా. పక్షి గూడు పెట్టింది, పిట్టలు గూడు పెట్టినాయి. చెట్టు కింద గూడుంది. మరి ఇక్కడేముంది? చెట్టు. ఇక్కడ పైన చెట్టు పైన ఏముంది? చెట్టు పైన గూడుంది. మరి 2 చిత్రాలలో గూడు ఎక్కడున్నది? గూడు ఇక్కడేమో చెట్టు కింద, ఇక్కడేమో చెట్టు పైన. మరి చెట్టు పైన ఉన్న గూడుకి మనము టిక్ పెడదాం. అలాగే కింద మరికొన్ని చిత్రాలు ఇక్కడ చూడండి. ఇల్లు పైన పక్షి, ఇక్కడ ఇల్లు,
కింద పక్షి. ఇల్లు పైన పక్షి ఉంది. పక్షి ఎక్కడుంది? ఇక్కడ. ఇల్లు పైన ఉన్నది. ఈ బొమ్మలో పక్షి ఎక్కడుంది పిల్లలు? ఇల్లు పైన పక్షి ఉంది కదా. మరి దీనికి టిక్ పెడదాం. మరి పిల్లలు ఇక్కడ ఈ చిత్రాలలో మీరు నాకు చకచకా చెప్పాలి. పక్షి ఎక్కడుంది ఈ చిత్రంలో? ఇల్లు పైన. గూడు ఎక్కడుంది ఈ చిత్రంలో? చెట్టు పైన. ఇక్కడ పక్షి ఎక్కడుంది? చెట్టు పైన. ఇక్కడ పిల్లి ఎక్కడుంది? బల్ల పైన. ఈ విధంగా పిల్లలచే పదే పదే పైన అనే స్థానాన్ని గుర్తింపచేస్తూ మాట్లాడింప చేయాలి. ఓకే, ఇది మనకి పైన అనే భావన గురించి. ఇవన్నీ కూడా సంఖ్యాభావనలే, గుర్తుపెట్టుకోండి. సో మనం అంకెలు నేర్చుకోవడంలో ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటివే. సరే, నెక్స్ట్ మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి వెళ్దాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనము జే అక్షరాన్ని పరిచయం చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. ఏ నుంచి మొదలుకొని జే వరకు అక్షరాలన్నీ మనం పరిచయం చేసుకున్నాము. ప్రస్తుతము నెక్స్ట్ ఏ అక్షరం వస్తుందో మనకి ఇక్కడ సరళ గారు ఉన్నారు. తను మీకు దానికి సంబంధించిన పరిచయం అనేది చేస్తారు. ఇంట్రడక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఇప్పుడు మనం కే అక్షరాన్ని గురించి నేర్చుకుందాము. దీంట్లో లెటర్ ఇంట్రడక్షన్ అంటే అక్షర పరిచయాన్ని ఎలా చేస్తామనంటే 3 విధాలుగా మనము ప్రతి అక్షరాన్ని కూడా పరిచయం చేస్తున్నాం ఇప్పటివరకు. అదే విధానాలు ఇప్పుడు కూడా ఫాలో అవుతాం అన్నమాట. దాంట్లో మొదటిగా మనము ఇంట్రడక్షన్ ఆఫ్ లెటర్ సౌండ్ అంటే అక్షర శబ్ద పరిచయం ఒకటి, తర్వాత అక్షర ఆకార పరిచయం ఇంట్రడక్షన్ ఆఫ్ షేప్ అండ్ సమ్ గేమ్స్ అన్నమాట. ఆ తర్వాత లెటర్ రైటింగ్ ప్రాసెస్ అంటే అక్షరాన్ని దిద్దటం. ఈ 3 విధానాల ద్వారా మనము కే అక్షరాన్ని పరిచయం చేస్తున్నాము. అయితే దీంట్లో మొట్టమొదటి విధానమైనటువంటి అక్షర శబ్ద పరిచయంని మనము చేద్దాం. దాంట్లో మనకి మొదటిగా చెప్పటము అనేటువంటి ఒక విధానం ఉంది. ఆ చెప్పటం అనేటువంటి విధానాన్ని మనము ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? అయితే ఈ చెప్పటము అనే విధానంలో మొదటిగా మనకు కావాల్సిన వస్తువులు ఏంటంటే మామూలుగా కే అక్షరానికి సంబంధించినటువంటి అక్షర కార్డులు ఉండాలి, చిత్రాలు. సో ఈ చిత్రాలు మనకి ఆల్రెడీ డిపార్ట్మెంట్ కూడా సప్లై చేసింది. దాన్ని అంగన్వాడీ టీచర్ ముందుగానే సమకూర్చుకోవాలని మనం పదే పదే రిమైండ్ చేసుకుంటున్నాము. ఉదాహరణకి మనకి కైట్, తర్వాత కెటిల్, కిటన్, కంగారు ఇవన్నీ కూడాను కొన్ని చిత్రాలు ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఈ చిత్రాలకి సంబంధించినటువంటి ఒక్కొక్క చిత్రాన్ని ఒక్కొక్క బిడ్డకి చూపిస్తూ టీచర్ మాట్లాడాలి. ఆ మాట్లాడిన తర్వాత ఆ చిత్రం ఏమిటి అనేటువంటిది గుర్తింప చేయాలి. ఆ గుర్తించిన తర్వాత ఆ పదాన్ని పలకాలన్నమాట, చెప్పించాలి. బిడ్డ తెలుగులో చెప్పొచ్చు. ఒకవేళ బిడ్డ కానీ మాతృభాష సరిగ్గా చెప్పలేకపోతే టీచరు ఆ పదం ఏంటో బిడ్డ చేత చెప్పించాలి. అలాగనే ఆ తర్వాత ఆ పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మనము చెప్పించాలన్నమాట. సో ఈ విధంగా చెప్పించిన తర్వాత ఒక్కొక్క చిత్రాన్ని ఆ పదం పలికిస్తూ మొదట ఒక్కొక్క పదం పలికినప్పుడు మొదటి శబ్దం ఏమి వినిపించింది అని పిల్లల్ని అడగాలి. ఆ తర్వాత ఆ శబ్దము వినిపించిన తర్వాత ఏ అక్షరానికి సంబంధించినటువంటి శబ్దం విన్నారు అనేటువంటిది మనము పిల్లల్ని అడగాలి. ఈ విధంగా అంగన్వాడీ టీచరు ముందుగానే ఇవన్నీ కే అక్షరానికి సంబంధించినటువంటి చిత్రాలన్నింటినీ కూడాను సమకూర్చుకొని ఈ యొక్క యాక్టివిటీ చేయించాలన్నమాట. ఓకేనా? ఉదాహరణకి మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కే అక్షరం, ఇది కైట్. కైట్ అంటే ఇప్పుడు పిల్లల్ని చూపిస్తూ పిల్లలు ఒక్కొక్కరికి చూపించాలి. ఇదేంటి గుర్తించారా? ఇది గాలిపటం కదా. గాలిపటం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? కైట్ అంటాం. ఏమంటాము? కైట్. ఈ కైట్లో మొదటి శబ్దం ఏమనిపించింది? క. ఏం వినిపించింది? క. సో ఈ విధంగా క క క అక్షరం ఏంటి? కే. క అక్షరము కే. ఓకే, అట్లాగా ఈ విధంగా మనము
చూపించాలి. ఓకేనా? ఉదాహరణకి ఇప్పుడు కైట్ అయిపోయింది కదా, అలాగనే మనము ఇక్కడ చూడండి పిల్లలు, వాట్ ఈస్ దిస్? ఏం కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ? పిల్లులు కదా. పిల్లుల్ని మనము చిన్న చిన్న పిల్లలు కదా, వీటిని మనము కిటన్ అంటాం. ఏమంటాము? కిటన్. సే ఇట్ అగైన్, కిటన్. పిల్ల చెప్పండి, పిల్ల, కిటన్. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా ఈ కిటన్లో మొదటి అక్షరం ఏంటి? కే కదా. శబ్దము క. ఏం శబ్దం వినిపించింది? క. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఎప్పుడన్నా చూసారా ఈ పిక్చర్? ఈ చిత్రం చూసారా? ఏం కనిపిస్తుంది? క్యాంగరూ. చెప్పండి, క్యాంగరూ. యా, దీంట్లో మనకి మొదటి శబ్దం ఏమనిపించింది? క. ఏం శబ్దం? క. అక్షరం కే. ఓకే, ఆ తర్వాత ఈ చిత్రం ఎప్పుడైనా చూసారా? ఏంటిది? మనమందరము ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి ఏమేస్తాము? తాళం కదా. తాళం దేంతో వేస్తాము? తాళపు చెవితో వేస్తాము. దీనిని మనం ఏమంటాము? కీ. సే ఇట్ అగైన్, కీ. కీలో మొదటి శబ్దం ఏమి వినిపించింది? క కదా, అక్షరం కే. ఓకే, తర్వాత ఎప్పుడైనా ఈ బొమ్మ చూసారా పిల్లలు? ఏంటిది? అందరికీ తెలుసు కదా, కీబోర్డ్. ఏంటి? కీబోర్డ్. దీనిని మనము ఎక్కడ చూస్తామో? కంప్యూటర్కి మనము అక్షరాలు ప్రెస్ చేస్తాం కదా, దాన్ని కీబోర్డ్ అంటారు. అయితే ఈ కీబోర్డ్లో మొదటి అక్షరం ఏంటి? కే కదా. శబ్దం క. చెప్పండి, క. మొదటి శబ్దం ఏమనిపించింది? క. అక్షరం కే. ఓకే, ఆ తర్వాత చూడండి, కెటిల్. సే ఇట్ అగైన్, కెటిల్. ఎప్పుడైనా చూసారా ఈ కెటిల్? మనము వాటర్ బాయిల్ చేసుకుంటాము కదా, ఇంట్లో నీళ్ళు కాగపెట్టుకోవటానికి ఇట్లా ప్లగ్ పెట్టేసి ఇలాగా దీనికి ఒక హ్యాండిల్ ఉంటుంది, ఈ విధంగా బాయిల్ చేస్తాం వాటర్ని. సో దీన్ని కెటిల్ అంటాం. ఏమంటాం? కెటిల్. కేలో మొదటి అక్షర శబ్దం ఏంటి? అక్షరం కే కదా. శబ్దం వచ్చి క. ఏమంటాము? క. ఓకే, క. సే ఇట్ అగైన్, క. సో ఈ విధంగా పిల్లలకి అన్ని చిత్రాలను చూపించి గుర్తింపచేసి మొదటి శబ్దం ఏమినిపించింది? క. క శబ్దానికి అక్షరం ఏమొస్తుంది? కే అని స్పష్టంగా అంగన్వాడీ టీచర్ పిల్లలకి చెప్పాలి. ఓకే, సో ఈ విధంగా మనము శబ్ద పరిచయం అనేది చేయాల్సి ఉంటుంది. అయితే మీకు అక్కడ ఇచ్చిన ఫ్లాష్ కార్డులలో ఏదైతే కే అక్షరం అనేది ఉందో అది మీరు చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు
పిల్లలకి. ఆ తర్వాత మనము ఎలాగైతే ఆకార పరిచయం చేస్తూ ఉంటామో అప్పుడు మనము ఆ కే ఆకారాన్ని చూపించాల్సి ఉంటుంది. సో మనము సాధ్యమైనంత వరకు ఏంటంటే ముందు పదాలను పరిచయం చేయాలి, పదాలను మాత్రమే పరిచయం చేయాలి. పరిచయం చేసిన తర్వాత దానికి ఏ శబ్దంతో స్టార్ట్ అవుతుంది అనేది ముఖ్యమైనది ఇక్కడ. సో అంటే మనము కే లెటరు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి కే శబ్దము ఇలాగా పలకాలి అనేసి పిల్లలకి పరిచయం చేయాలి. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా అంటే సరళ గారు చెప్పినట్టుగా ఆ విధంగా పరిచయం చేయండి. అలాగే మనకి ఇప్పుడు ఏవైతే పదాలు పరిచయం చేశారో ఆ పదాలను ఉపయోగిస్తూ మనము టెలిఫోన్ ఆట కూడా ఆడించవచ్చు. కైట్ కానివ్వండి, కంగారు అండ్ కీబోర్డ్, కెటిల్, కీ ఇట్లాంటివన్నీ పదాలు ఉపయోగించి పిల్లల చేత టెలిఫోన్ ఆట కూడా ఆడించండి. ఇంకా ఏమన్నా కే అక్షరంతో వచ్చేటువంటి పదాలు కూడా ఉపయోగించవచ్చు. సో మీరు ఈ టెలిఫోన్ ఆట ఆడించి మాకు వాట్సాప్లో మాకు పంపండి. రేపు మళ్ళీ మనము టెలిఫోన్ ఆట మీరు పంపించిన టెలిఫోన్ ఆటని చూపిస్తాం. సరే, నెక్స్ట్ మనము పాటలోకి వెళ్దాము. ముందు రెడ్ రెడ్ పాట మీరందరూ పాడండి పిల్లలు. ఓకే, అయితే పిల్లలు ఈరోజు మీరంతా కూడా రెడీగా నిల్చున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ నిల్చొని ఉంటారు నాకు తెలుసు. మనము ఈ రోజున యోగా నేర్చుకోవాలి కదా. ఈ నెల యోగా ఏంటి? ఆ యోగా మనకి సంధ్య అంగన్వాడీ టీచరు చేస్తుంది. చూద్దాం మరి. మీరందరూ కూడా యోగా చెయ్యాలి. మీ యోగా టీచర్ సంధ్యరా. యోగా చేద్దామా? మరి యోగా చేసే ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేద్దామా? మరి ప్రార్థన చేయడానికి సమస్థితిలో నిలబడాలి. రెండు చేతులను నమస్కార భంగిమలో ఉంచాలి. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థన చెప్పండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చేతులను బాగా రబ్ చేసి కళ్ళ మీద ఉంచొద్దు. మెల్లిగా కళ్ళు ఓపెన్ చేయండి. మరి మనము సెప్టెంబర్ నెలలో ఏమేమి ఆసనాలు చేసాం గుర్తుందా? వెరీ గుడ్. ముందుగా వెన్నుముకను ముందుకు వెనకకి వంచడం. దానికి గాను మనం ఏం చేసాం చేద్దాం. నాతో పాటు చేయండి. రెండు చేతులను పైకి ఉంచేసి చేతులను వెనుకకు వంచుతూ గాలి తీసుకుంటూ ఉండాలి. తర్వాత రెండు మోకాలను స్ట్రైట్గా ఉంచి వీలైనంత ముందుకు వంచాలి. మోకాళ్ళు నిటారుగా స్ట్రైట్గా ఉండాలి. ఇది మొదటి విధానం. రెండు చేతులను పక్కకు ఉంచి విశ్రాంతి భంగిమలోకి
రావాలి. రెండవ విధానము వెన్ను తిప్పడం. రెండు కాళ్ళ మధ్య కొంచెము దూరము ఉంచి రెండు చేతులు అరచేతులు ముందుకు ఉంచి పక్కకు భుజాలకు సమాంతరంగా చాచాలి. తర్వాత కుడి చేతి వేళ్ళను ఎడమ భుజం మీద ఉంచి మెల్లిగా ఎడమ వైపుకు తిప్పాలి. 4 నుంచి 5 సెకండ్లు ఉండిన తర్వాత మెల్లిగా విశ్రాంతి భంగిమలోకి రావాలి. తర్వాత మూడవ విధానము వెన్నును పక్కకు తిప్పడం. దానికి గాను రెండు కాళ్ళ మధ్య దూరం ఉంచి రెండు చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచి అరచేతులను ముందుకు ఉంచి ఎడమ చేతి వేళ్ళను కుడి భుజం మీద ఉంచి కుడి వైపుకు వెన్నును తిప్పాలి. పాదాలను తిప్పకుండా నడుమును మాత్రమే వెన్నును మాత్రమే తిప్పాలి. 4 నుండి 5 రౌండ్లు 5 సెకండ్లు ఉండిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. ఇప్పుడు అక్టోబర్ నెలలో వ్యాయామాలు చూద్దాం. అక్టోబర్ నెలలో మొదటి విధానము చేతులను పక్కకు వంచడం. ఈ వ్యాయామం చేయటం గాను రెండు కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచాలి. రెండు చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచాలి. అరచేతులు నేల వైపు ఉండాలి. ఇప్పుడు మెల్లిగా ఎడమ చేతిని ఎడమ పాదానికి దగ్గరగా ఉంచాలి. కుడి చేతిని పైకి ఉంచాలి. మోకాళ్ళు నిటారుగా ఉండాలి. శ్వాస సాధారణ స్థితిలో ఉండాలి. ఇలా 4 నుండి 5 రౌండ్లు 5 సెకండ్లు ఉండిన తర్వాత మెల్లిగా చేతిని సమాంతర స్థితికి తీసుకువచ్చి విశ్రాంతి భంగిమలో ఉండాలి. అలానే కుడి పక్కకు రెండు పాదాల మధ్య దూరం ఉంచి రెండు చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచి అరచేతులు నేల వైపు ఉంచి కుడి చేతిని కుడి పాదం దగ్గర ఉంచాలి. మోకాళ్ళు స్ట్రైట్ గా ఉండాలి. మోకాళ్ళు వంచకూడదు. తల పక్కకు ఉంచి ఎడమ చేతిని పైకి మోచేయి వంచకుండా చాచాలి. 4 నుండి 5 సెకండ్లు ఉండిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. పిల్లలు మళ్ళొక్కసారి చూద్దామా. చేతులను ఎడమ పక్క కుడి పక్క వంచడం. పాదాల మధ్య కొంచెం దూరం ఉంచాలి. చేతులు భుజాలకు సమాంతరంగా ఉండాలి. అరచేతులు నేల వైపు ఉండాలి. ఎడమ చేతిని ఎడమ పాద పక్కకు ఉంచి కుడి చేతిని పైకి ఉంచి తలను పక్కకి ఉంచాలి. తర్వాత మెల్లిగా సమాంతర స్థితిలోకి తీసుకువచ్చి కుడి చేతిని కుడివైపు ఉంచాలి. ఇలా 4 నుండి 5 సెకండ్లు ఉండిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. పిల్లలు మళ్ళీ ఒకసారి చేద్దాం. కాళ్ళ మధ్య దూరం, రెండు చేతులు భుజాలకు సమాంతరంగా, అరచేతులు నేల వైపు ఉండాలి. ఎడమ పక్క మళ్ళీ స్ట్రైట్గా కుడి పక్క, మళ్ళీ భుజాలకు సమాంతరంగా చేతులు, తర్వాత విశ్రాంతి భంగిమ. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రెండవ విధానం చూద్దాం. రెండవ విధానానికి కాను కింద సమాంతరంగా ముందుకు కాళ్ళు చాచి మోకాళ్ళు వంచకుండా కూర్చోవాలి. వెన్ను నిటారుగా ఉంచాలి. తర్వాత రెండు చేతులను పక్కకు ఉంచాలి. కుడి కాలును కొంచెము కుడి పక్కన బెండ్ చేయాలి. తర్వాత ఎడమ. ఇప్పుడు రెండు పాదాలను దగ్గరికి వీలైనంత దగ్గరికి పెట్టాలి. తర్వాత వెన్నుముక నిటారుగా ఉండాలి. చేతి వేళ్ళను బిగించి పాదాల కింద ఉంచాలి. వెన్నుముక నిటారుగా ఉండాలి. ఇప్పుడు మోకాలు మడిచిన మోకాళ్ళు ఉన్నాయి కదా, ఈ మోకాలను కదిలించాలి. సీతాకొక చిలుక వ్యాయామం.
దీన్నే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. చేద్దామా మరి? కాళ్ళని పైకి కిందికి, పైకి కిందికి, ఇలా సీతాకొక చిలుకలాగా కాళ్ళని ఊపాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అలా 10 రౌండ్లు చేసిన తర్వాత కుడి కాల్ని స్ట్రైట్గా, ఎడమ కాల్ని స్ట్రైట్గా ఉంచి విశ్రాంతి భంగిమలోకి రావాలి. మళ్ళీ ఒకసారి చేద్దాం పిల్లలు. సీతాకొక చిలుక కదలికలు. కుడి కాలుని మడవాలి, ఎడమ కాలుని మడవాలి, 2 పాదాలను దగ్గరికి, వీలైనంత దగ్గరికి, శరీర దగ్గరికి ఉంచాలి. తర్వాత ఈ మోకాళ్ళని పైకి కిందికి కదిలించాలి. చేతులని పాదాల కింద ఉంచాలి. వెన్నుముక నిటారుగా ఉంచాలి. చేద్దామా మరి? స్టార్ట్ చేయండి. ఇలా పైకి కిందికి, ఇలా సీతాకొక చిలుకలాగా కదిలించాలి కాళ్ళని. 1 2 3 4 5. తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. ఇలా కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. రోజు మరి వ్యాయామం, యోగా చేస్తారు కదా. ధన్యవాదాలు. ఓకే, సో యోగా చేశారా? ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ కూడా యోగా చేసి ఉండాలని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా యోగా నేర్చుకోవాలి, అంగన్వాడీ టీచర్స్ అంతా కూడా. సరే, నెక్స్ట్ మనము తెలుగు అక్షరాలకు సంబంధించిన పాట చూద్దాము. జొన్న కంకులు తెచ్చారు, కమలా కనకకు ఇచ్చారు, కటకట కటకట నమిలారు, కలకల కలకల నవ్వారు, చక 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 అంగన్వాడీకి నడిచారు. అవ్వా తాత వచ్చారు, జొన్న కంకులు తెచ్చారు, కమలా కనకకు ఇచ్చారు, కటకట కటకట నమిలారు, కలకల కలకల నవ్వారు, చక 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 అంగన్వాడీకి నడిచారు. అవ్వా తాత వచ్చారు, జొన్న కంకులు తెచ్చారు, కమలా కనకకు ఇచ్చారు, కటకట కటకట నమిలారు, కలకల కలకల నవ్వారు, చక 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 అంగన్వాడీకి నడిచారు. ఇంకో పాట విందాము. లో నిటారుగా నిల్చుంది, గరగర చూసింది చేపల కోసం, గలగలా నీరు చల్లగా ఉండే, గజగజా వణికే తెల్లని కొంగ, గబగబా ఎగిరింది తెల్లని కొంగ, గలగలా నీటిలో నిటారుగా నిల్చుంది, గరగర చూసింది చేపల కోసం, గలగలా నీరు చల్లగా ఉండే, గజగజా వణికే తెల్లని కొంగ, గబగబా ఎగిరింది తెల్లని కొంగ, గలగలా నీటిలో నిటారుగా నిల్చుంది, గరగర చూసింది చేపల కోసం, గలగలా నీరు చల్లగా ఉండే, గజగజా వణికే తెల్లని కొంగ. సో మీకు అర్థమై ఉంటుంది. మనం ఇప్పుడు గా అక్షరము నేర్చుకోబోతున్నాము. గా శబ్ద పరిచయం అనేది ఎలా చేయాలి, గా అక్షరానికి సంబంధించిన శబ్ద పరిచయము అంగన్వాడీ కేంద్రంలో కానివ్వండి, మీరైనా సరే ఇప్పుడు ఇంట్లో కానివ్వండి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. పిల్లలు, గా అక్షరము నేర్చుకుందాం మనం. తెలుగు భాష పరిచయంలో మనం ఇప్పుడు గా అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము. గా అక్షరం నేర్చుకోవడానికి గాను ముందుగా మనం పిల్లలకు శబ్ద పరిచయం చేయాలి. శబ్ద పరిచయం పిల్లలకు ముందుగా చెప్పడం అనే విధానం ద్వారా పిల్లలకు నేర్పిస్తాము. ఈ విధానంలో పిల్లలకు ప్రత్యక్ష వస్తువులు కానీ, బొమ్మలు కానీ, లేదా చిత్రపటాలు కానీ చూయించి పిల్లలకు శబ్ద పరిచయం చేయిస్తాము. పిల్లలు, మీరిప్పుడు కొన్ని చిత్రపటాలు చూడాలి. ఈ చిత్రపటాలు చూసి మీకు ఏం కనిపిస్తుందో చెప్పాలి. చూద్దామా మరి? చూడండి పిల్లలు, ఏంటిది? ఇక్కడ ఏం కనపడుతుంది చిత్రపటంలో? చెప్పండి. ఓ, అందరూ చెప్పేశారు. వెరీ గుడ్. ఏమంటాం దీన్ని మనం? వెరీ గుడ్, గడియారం అంటాం. ఏమంటాం పిల్లలు? గడియారం.
గడియారం అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? గా. మళ్ళీ అనండి పిల్లలు, గా. గడియారం అనే పదంలో మొదటి శబ్దం గా. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? ఎవరో చెప్పేశారు దీన్ని గద అంటామని. ఇది ఆంజనేయ స్వామి చేతిలో ఉంటుందని. వెరీ గుడ్. గద అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? గా. మళ్ళీ అనండి పిల్లలు, గా. గద అనే పదంలో మొదటి శబ్దం గా. గా. ఇప్పుడు ఇంకొక చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? ఏంటిది? అందరూ చెప్పేశారు, గంట. మళ్ళీ అనండి పిల్లలు, గంట. ఈ గంట అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? చెప్పండి పిల్లలు, గా. గంట అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? గా. గా. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, దీన్ని ఏమంటాము? చెప్పగలరా? ఎవరో చెప్పేశారు దీన్ని మనము గవ్వ అంటామని. ఏమంటాం పిల్లలు? గవ్వ. దీంతో ఆటలు కూడా ఆడతారు, దీంతో ఇంట్లో అలంకరణ కూడా చేస్తారు. గవ్వ అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? గా. వెరీ గుడ్. గవ్వ అనే పదంలో మొదటి శబ్దం గా. మళ్ళీ అనండి పిల్లలు, గా. మళ్ళీ అనండి పిల్లలు, గా. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? చెప్పండి, దీన్ని ఏమంటారు? ఎవరో చెప్పేశారు, గంప. ఏమంటారు పిల్లలు దీన్ని? గంప. మళ్ళీ అనండి పిల్లలు, గంప. గంప అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? గా. మళ్ళీ అనండి పిల్లలు, గా. గంప అనే పదంలో మొదటి శబ్దం గా. మళ్ళీ అనండి పిల్లలు, గా. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? చెప్పగలరా? ఎవరో చెప్తున్నారు ఇదేదో పక్షిలాగా ఉందని. ఇంకొకరు ఎవరో చెప్పేశారు ఇది గద్ద. ఏమంటారు పిల్లలు దీన్ని? గద్ద. మళ్ళీ అనండి పిల్లలు, గద్ద. గట్టిగా అనండి పిల్లలు, గద్ద. గద్ద అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? గా. మళ్ళీ అనండి పిల్లలు, గా. గద్ద అనే పదంలో మొదటి శబ్దం గా. మళ్ళీ అనండి పిల్లలు, గా. ఇలా పిల్లలకు చిత్రపటాలు చూపించి లేదా బొమ్మలు చూపించి ప్రత్యక్ష వస్తువులు చూపించి శబ్ద పరిచయం చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి చెప్పడం అనే విధానము. రెండవ విధానం టెలిఫోన్ ఆట. టెలిఫోన్ ఆట ఆడించేటప్పుడు మీరన్నీ కూడా గాకు సంబంధించిన పదాలు ఉపయోగిస్తూ టెలిఫోన్ ఆట ఈరోజు ఆడించండి. ఉదాహరణకు మళ్ళొకసారి గుర్తు చేస్తాను. గద్ద, గంప, గవ్వ, గబ్బిలం. ఇప్పుడు చూపించలేదు గబ్బిలము, గబ్బిలం, గంట, గడియారం, గరిక. సో గాకు సంబంధించిన పదాలన్నీ కూడా ఉపయోగిస్తూ చక్కగా పిల్లల చేత టెలిఫోన్ ఆట ఆడించండి. సరే, నెక్స్ట్ మనము వర్క్ బుక్, ఇంగ్లీషు వర్క్ బుక్లో మనము జే అక్షరానికి సంబంధించిన ఎల్కేజీ వర్క్ బుక్లో ఫస్ట్ పేజీ ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు పిక్చర్ రీడింగ్. పిక్చర్ రీడింగ్ అంటే చిత్రపఠనము. దీంట్లో మనకి ఇక్కడ పిల్లలకి ఈ చిత్రాలన్నిటినీ కూడా చూపించాలి. ఇక్కడ ఏం కనిపిస్తుంది అని చెప్పేసి ఒక్కొక్క చిత్రం చూపించి ఈ పదాలను గుర్తింప చేయాలి. ఆ పదాలలో మొదటి అక్షర శబ్దం ఏమి వినిపించింది, అక్షరం ఏంటి అనేటువంటిది మనము చెప్పాలి. ఓకేనా? అయితే వాట్ కెన్ యూ సీ ఇన్ దిస్ పిక్చర్ చిల్డ్రన్? వాట్ ఈస్ దిస్? ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి? పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఆ తర్వాత జంతువులు ఉన్నాయి కదా, ఇక్కడ పక్షులు ఉన్నాయి. దీన్ని మనం ఏమంటామో తెలుసా? తెలుగులో
అడవి. ఏమంటాము? అడవి. దీన్ని ఇంగ్లీష్లో జంగల్ అంటాం. సే ఇట్ అగైన్. జంగల్. జంగల్. What is the beginning sound of the word jungle? Beginning sound is ja. Say it again. Ja. Ja. Letter J. Okay? ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుంది ఇక్కడ? యా, ఏంటి? జోకర్. ఎవరు? జోకర్. తెలుసు కదా మనకి, నవ్విపిస్తూ ఉండేవాళ్ళని మనము జోకర్ అంటామని తెలుసు కదా. సో జోకర్లో మొదటి శబ్దం ఏమనిపించింది? జో. జో పలకండి. జో. అక్షరం జే. అక్షరం జే. ఓకే. What can you see in this picture, children? చూడండి ఇక్కడ ఈ బాక్స్లో వాటర్ ఉంది. దెన్ ఇక్కడ మనం ఏమనుకున్నామో ఆల్రెడీ నేను చూపించాను మీకు. దిస్ ఇస్ జల్లీ ఫిష్. ఏంటిది? జల్లీ ఫిష్. జల్లీ ఫిష్లో మొదటి శబ్దం ఏమనిపించింది? జ. జ. అక్షరం జే. ఓకే. తర్వాత చూడండి ఇక్కడ కొన్ని జేలు కూడా రాసున్నాయి. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుంది మీకు? ఏం కనిపిస్తుంది? ఇక్కడ బ్రెడ్. బ్రెడ్ మీద మనం ఏమేమి పెట్టుకుంటామో, ఏం పెట్టుకొని తింటామో? జామ్ కదా. జామ్. జామ్లో మొదటి శబ్దం ఏమనిపించింది? జ. సే ఇట్ అగైన్. జ. బిగినింగ్ సౌండ్ ఆఫ్ జామ్. జ. లెటర్ జే. ఓకే. ఇక్కడ చూడండి ఏముంది? దీన్ని ఏమంటాం మనము? జగ్. ఏమంటాము? జగ్. జగ్లో మొదటి శబ్దం ఏమనిపించింది? మొదటి అక్షర శబ్దము జ. సే ఇట్ అగైన్. జ. 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 దీన్ని లెటర్ జే. ఓకే. ఓకే పిల్లలు, నెక్స్ట్ మనము పాట చూద్దాము. పాట చూడగానే ఈ కార్యక్రమం ముగిద్దాం. ఓకే, ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.